విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వనం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు. గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. ఆ అంబేద్కర్ సాక్షిగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 10 నెలల నుండి జీతాలు ఇవ్వకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. చట్టాలని కాపాడాల్సిన ప్రభుత్వాలు, వ్యవస్థలే చట్టాలను ధిక్కరిస్తూ ఉన్నాయి. నెల పని చేయగానే జీతం ఇవ్వాలి, కానీ కార్మిక శాఖ ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి. దాదాపు నెల రోజుల నుండి సమ్మె చేస్తున్నారు కార్మికులు. ఉన్నతాధికారులు వెళ్ళారు, అయినా ప్రభుత్వానికి పట్టాల. విగ్రహాలు పెట్టడంలో పోటీ పడటం కాదు, సామాజిక న్యాయాన్ని కాపాడటంలో పోటీ పడండి. ఈ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర పనిచేసే మహిళా బలహీన వర్గాల కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. ఇదే మాత్రం కూడా తగదు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకి కళ్ళకి కనపట్ల విగ్రహానికి దండలేయటం కాదు, న్యాయాన్ని కాపాడాలి, చట్టాలను కాపాడాలి. చట్టబద్ధంగా కార్మికులకి కనీసం పనిచేసిన దానికి జీతం ఇవ్వడానికి 10 నెలల నుంచి ఉండంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అందుకే మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాలి. ఏ శాఖ కూడా మాకు సంబంధం లేదన్నారు. ఒకవైపున కార్పొరేషన్, ఇంకోవైపున సాంఘిక సంక్షేమ శాఖ, మరోవైపున సాంస్కృతిక శాఖ. ఎవరికి మాది కాదంటే మాది కాదని వాళ్ళ కార్మికుల జీవితాలతో చెలగాటపడతారు. కార్మికులే కాదు, అసలు ఇక్కడ నిర్వహణ లేదు, అభివృద్ధి లేదు. దాంట్లో భాగంగా కార్మికులకి జీతాలు లేవు అంటే దీన్ని నిర్వీర్యం చేయటం, దెబ్బతీయటం, కార్మికుల జీవితాలతో ఆటలాడుకోవటం అనేది ప్రభుత్వం యొక్క దురుద్దేశంగా కనబడతా ఉంది. అందుకే వెంటనే ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలి. వారి 10 నెలల జీతం బకాయిలు చెల్లించాలి. లేని ఏళ్ల ఆందోళన వారు ఉధృతం చేస్తారు. కార్మికుల ఆందోళనకి సిపిఎం పక్షాన మేము వారికి సంపూర్ణమైన మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం. వారికి అండగా నిలబడతాం. వారికి జీతాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం వారు సాగిస్తారు. వారికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని తరగతుల వారు కూడా అండగా నిలవాలనుకుంటాం.